ప్రభునామ స్తోత్రాలు. వస్తుందండి, వాయిస్ వస్తుంది. ప్రభునామ స్తోత్రాలు. మీ అందరికీ వందనాలు. దేవుడు నాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లించుకొచ్చున్నాను. జీఎస్లో వర్షిప్ మినిస్ట్రీ వాళ్ళకి కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకొచ్చున్నాను. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, సర్వాధికారి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు ప్రభువా. అయ్యా నాయన, ఇక్కడ నిలవబడటకు ఏమాత్రం అర్హత కానీ యోగ్యత కానీ ఏమీ లేని దానను ప్రభువా. మీ కృపను బట్టే రక్షించబడ్డాము ప్రభువా. నీతిమంతులుగా తీర్చబడ్డాము తండ్రి. మీ సిలువ చాటు నన్ను మరుగు చేసి మీరు పలికినటువంటి సిలువలో పలికిన మొదటి మాటను నేను ఏ విధంగా ప్రభువా నాయన చెప్పాలో తండ్రి, నాకు మీరు బోరుగా ఉండి తండ్రి మీరే మాట్లాడండి. ప్రతి హృదయాన్ని స్పందించే దేవుడు ప్రభువా, ప్రతి హృదయాన్ని వెలిగించే దేవుడు, ప్రతి మోకాలు నీ నామను వంగునట్టు చేయగలిగిన దేవుడివి నీ ఒక్కడమే నాయన. ప్రతి ఒక్కరి హృదయాల్లో తొలిగి చూసే దేవుడు కూడా మీరొక్కళ్ళే ప్రభువా. కాబట్టి ఒక్కసారి దయతో జ్ఞాపకం చేసుకుని ఆయన నన్ను బలపరచమని సహాయం చేయమని, వినివారికి కూడా ఆశీర్వాదకరంగా ప్రభువా నీ మాటలు ఉండగలిగినట్టు సహాయం చేయమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి వీరేం చేయించున్నారో వీరెరుగరు గనక వీరిని క్షమించుము అనే మాటతోటి మనం మొదలు పెట్టుకుందామండి. యేసు ప్రభు పలికినటువంటి సిలువలో పలికినటువంటి మాటల్ని అనేకమైన మాటలు ఉంటున్నాయి, అంటే 7 మాటలు ఉంటున్నాయి. ఆయన రాత్రంతయు కూడా అన్యాయపు తీర్పు తీరుస్తూ ఆయన్ని 5 6 రాజులు ప్రధానుల దగ్గరికి పంపించి అన్యాయపు తీర్పు తీర్చినటువంటి రాత్రి అనమాట. రాత్రంతా కూడా ఎంత పెద్ద పెద్ద గజదొంగలనైనా సరే, భయంకరమైన పాపాలు చేసిన వాళ్ళైనా సరే రాత్రులు ఎవ్వరికి తీర్పు తీర్చరండి. మరి ఏ తప్పు చేయనటువంటి, ఏ నేరము చేయనటువంటి యేసు ప్రభువుకి ఈ విధమైన శిక్ష నిజంగా లేఖనాలు నెరవేరినట్లు సమస్తం జరిగింది. తండ్రి మీరేం చేయించున్నారో మీరెరుగరు కనుక వీరిని క్షమించుము అని అక్కడ మనం చదువుతున్నాం కదా. వీరిని అంటే ఎవరు? మిమ్మల్ని, నన్నే. ఇంకా ఎవరిని? అక్కడ సోల్జర్స్ ఎంత భయంకరంగా సిలువ వేస్తున్నారు, వారు భయంకరంగా సిలువ వేస్తున్నారు, వారిని కూడా క్షమించమంటున్నారు. ఇంకా ఎవరిని మనం చూసినట్లయితే పిలాతుని కూడా, పిలాతే కదా చేతులు కడుక్కుని నాకే పాపం తెలియదు అన్నాడు. పిలాతుని కూడా క్షమించమన్నాడు. అసలు ఎంత భయంకరంగా హింసించి నిందించి ఎంత ఘోరంగా మరి ఆ సిలువని ఈడ్చుకుంటూ తీసుకుని వచ్చి యెరూషలేము వీధులన్నీ తిప్పి బట్టలు లేకుండా ఇంత అవమానం పొందుతుంటే అయ్యో ప్రభువా, మరి ఎలా సహించుకున్నారంటే ఆ ప్రభువు. యేసు ప్రభు అంట చాలా చక్కని దేహదారుణ్యం అంట. నేను చరిత్ర చదివినప్పుడు ఆయన 6 అడుగుల అందగాడంట. చాలా చక్కని దేహదారుణ్యం అంట ఆయనది. చాలా ఫిట్గా ఉంటారంట. 30 సంవత్సరాలు తల్లి దగ్గర ఎంతో చక్కగా పనిచేసి ఇంట్లో తల్లికి సహాయం చేశారట. ఈ లోకపు తల్లికి అంటే పరలోకపు తండ్రికి చిత్తాన్నంతా చేశారు ఒక పక్కన. ఈ లోకంలో ఉన్నటువంటి తల్లి కూడాని తన ప్రేమను పొందుకుంటూ, తల్లి ప్రేమను పొందుకుంటూ తల్లికి సహాయంగా ఉన్నారట. ఎందుకంటే ఈ లోకపు తండ్రి అయినటువంటి యేసేపు చనిపోతాడు. చనిపోయినప్పుడు ఆయన చిన్న వయసులోనే, యేసు ప్రభు చిన్న వయసుగా ఉన్నప్పుడే చనిపోయినప్పుడు ఆ యొక్క ఇంటి బాధ్యత అంతా పెద్ద కుమారుడిగా ఈయన మీద పడుతుంది. అంచేత చాలా వడ్రంగి పని చేసి ఇప్పటికీ యేసు ప్రభు చేసినటువంటి కొన్ని ఐటమ్స్ ఏదో మ్యూజియంలో ఉన్నాయట. మరి అంత చక్కగా నైపుణ్యంగా పని కూడా చేసి కుటుంబాన్ని పోషించినట్లుగా చరిత్ర చెప్తుంది. అయితే అంత చక్కని హ్యాండ్సమ్ అనమాట, అంటే దేహదారుఢ్యం గల అటువంటి మనిషి అనమాట ఆయన కాబట్టి తట్టుకున్నారు. కానీ మామూలుగా మనుషులైతే అసలు అంత శిక్ష అంటే 39 కొరడా దెబ్బలు ఆయన వీపు మీద పడుతున్నప్పుడు మరేతోటి సీమోని చెప్తాడు కదా,
అమ్మా నీ ఖడ్గము నీ హృదయంలోకి ఒక ఖడ్గం దూసుకుపోతుంది అన్నప్పుడు ఆ 39 దెబ్బలకి 39 సార్లు ఆమె గుండె చీల్చబడిందంట. నిజంగా ఎంత ఘోరమైనటువంటి శ్రమను అనుభవించిందంటే, ఆయన యేసుప్రభు ఫిజికల్గా శ్రమ అనుభవిస్తే ఈమె మానసికంగా శ్రమ అనుభవించినట్లుగా మనము చూస్తాం. కొంచెం అయితే ఎవరిని క్షమించమంటున్నారు యేసుప్రభు? పిలాతుని, అక్కడ ఉన్నటువంటి సోల్జర్స్ని, మిమ్మల్ని, నన్ను, ఇంకా ముఖ్యంగా సిలువే అని కేకలు వేసిన అన్యజనుల్ని, యూదుల్ని కూడా. ఇంకా మనం చూసినట్లయితే శాస్త్రుల్ని, పరిసయ్యుల్ని, ఇంకా మీరందరినీ కూడా, అంటే ధర్మశాస్త్రోపదేశకులందరినీ కూడా క్షమించమని అడుగుతున్నారనమాట. ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి అండి. మరి అలాంటి పరిస్థితిలో ఆయనే ఊపిరి తీసుకోవడానికి కష్టతరమైనటువంటి ఆ సమయంలో ఆయన చెప్తున్నారు, తండ్రి వీరేం చేయించున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమని. క్షమాపణ అనే మాట అసలు సామాన్యమైన మాట కాదండి, బహు విలువైన మాట. ఒక్కసారి మనము 2 చేతులు ఇలాగా చాపి 3 నిమిషాలు కూడా ఉండలేమండి. 2 చేతులు చాపి సిలువలో భూమికి ఆకాశానికి మధ్య వేలాడుచున్నటువంటి యేసు ప్రభువు లాగా మనము, ఆయన 6 గంటలు సిలువలో వేలాడారు. 9 గంటలకి సిలువ వేయటం మొదలుపెట్టారు. సిలువ వేసినప్పుడు కూడా అప్పటికే ఆయన దేహం అంతా ముద్దలాగా అయిపోయింది, కొట్టి కొట్టి కొట్టి. ఒక పక్కన శారీరక బాధ అంటే ఆత్మలో కూడా ఆయన వేదన ఉన్నారు. సో ఇంత భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఆయన ఊపిరి పీల్చుకోవడానికి కూడా శక్తి లేదు. ఆ సిలువను ఆ ఇద్దరి మధ్యలో అక్కడ నాటేటప్పుడు, అంటే దించేటప్పుడు ఆయన దేహము విలవిలలాడిపోయిందట. మనము ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ అనేటువంటి పిక్చర్ని నేనైతే చూడలేదు, కానీ ఆ దృశ్యాన్ని ఎంత భయంకరంగా ఉంటుందంటే గజగజలాడిపోయారట ఆయన. అలాంటి పరిస్థితుల్లో చెప్పుతున్నటువంటి మాట, తండ్రి వీరేం చేస్తున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించమని అంటము మామూలు మాట కాదండి. ఆ ఒక్క మాట వినే రెండవ మాట పలికినటువంటి ఆ రెండవ దొంగ మారిపోయాడు. ఆయనకి అప్పటికి ఆయన ఎంతోమందిని క్షమించిన చేతులు, ఎంతోమందిని బాగు చేసిన చేతులు, ఎంతోమంది దగ్గరికి వెళ్ళి స్వస్థపరిచినటువంటి కాళ్ళు, ఆయన కదలలేని పరిస్థితుల్లో, ఎటువంటి నిర్జీవమైనటువంటి పరిస్థితుల్లో కూడా కదలలేకుండా, అందుకని తండ్రికి చెప్తున్నారన్నమాట, తండ్రి వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించుము అనేసి చెప్తున్నారన్నమాట. లేకపోతే నిన్ను క్షమిస్తున్నాను, మిమ్మల్ని క్షమిస్తున్నాను అని చెప్పొచ్చు కదా. యేసుప్రభు ఎంతోమందిని క్షమించారు కదా, పాపాత్మురాలనే అయినటువంటి స్త్రీని క్షమించారు, ఇంకా ఎంతోమందిని మన బైబిల్ గ్రంథంలో రెఫరెన్స్ చూసినట్లయితే, అంత సమయం లేదు కాబట్టి నేను రెఫరెన్స్లు ఇవ్వట్లేదు, ఎంతోమందిని క్షమించారు. తర్వాత ఎవరు మోషే కూడా ఎవరిని క్షమిస్తారండి? మోషే చెప్పాలా, రెస్పెక్ట్ అవ్వాలి నాకు. మోషే ఎవరిని క్షమిస్తారు? మిరియాముని క్షమిస్తాడు. నువ్వేనా పెద్ద లీడర్వి, మేము కూడా లీడర్స్ని అని అనేసి మోషేకి వ్యతిరేకంగా మాట్లాడదు కదా, వెంటనే ఆ మాట దేవుడు వినేను అని అక్కడ చదువుతాం అనమాట. మోషేని క్షమిస్తాడు. దావీదు వేరే వాళ్ళని క్షమిస్తారు. చెప్పగలరా? దావీదు కరెక్ట్. సౌలుని క్షమిస్తాడు. ఎంత ఆయన్ని చంపడానికి ఎంత వేల మందిని వెంటబడి తీసుకుని వస్తూ అన్ని సంవత్సరాలు తరుగుతూ ఉన్నప్పుడు, మరి దావీదుకి సౌలు దొరికినప్పుడు ఆయన చెంగుని కట్ చేసుకుని వచ్చి, ఇదిగో నాయన నేను చెంగు కట్ చేసుకుని వచ్చాను, నువ్వు దొరికినా సరే నిన్ను చంపలేదు నాయన, నిన్ను చంపలేదు అని అంటే, అప్పుడు ఏదో పెద్ద పశ్చాత్తాప పడినట్లుగా దావీదా నాయన నన్ను క్షమించానని సౌలు అడుగుతాడు. అలాగా యేసేపు కూడా వాడి తమ్ముల్ని క్షమిస్తాడు. మనకు తెలిసిందే కదండి, యేసేపు కూడా వారి తమ్ముల్ని క్షమిస్తాడు. యేసేపుకి దేవుడికి యేసుప్రభుకి చాలా పోలికలు ఉన్నాయి. ఎందుకంటే ఆయన్ని కూడా యేసేపుని కూడా 30 నాణేలతోటి అమ్మివేస్తారు. యేసుప్రభుని కూడా అంతే 30 నాణేలతోటి ఇస్కరియోతు
ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను. వీరిని అన్న దానిలో ఇస్కరియోతు యూదా కూడా వస్తాడనమాట. ఇంతమందిని క్షమించేస్తాడు అంటే లోకం అంతటినీ క్షమించిన తండ్రికి విజ్ఞాపన చేస్తున్నాడు. నేను క్షమిస్తున్నాను అనుకుంటా, తండ్రి మీరేం చేస్తున్నారో వీరికి తెలియదు కనుక వీరిని క్షమించమని అంటున్నారు. ఒక మాట చదువుకున్నారండి, మత్తయి సువార్త 5వ అధ్యాయము 44వ వచనం. ఎవరైనా తీసి సహాయం చేయండి. 43వ వచనము 44 నుంచి చదవండి. 5వ అధ్యాయం. మీరు పరలోకమందున మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి. చిన్నపిల్లలు దయచేసి వారికి వినాలి, వెళ్ళిపోవద్దు, అటు ఇటు వెళ్ళిపోవద్దు. ఏమంటున్నారండి? శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి. యేసు ప్రభు ఏమైతే చెప్పారో అదే సిలువలో నెరవేరుతున్నట్లు మనము చూస్తున్నాం. ఇంకా చదువు. ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షం కురిపించుచున్నాడు. మీరు మిమ్మల్ని ప్రేమించు వారినే ప్రేమించిన ఎడల మీకేమి ఫలము కలుగు. సుంకరులను అలాగ చేయుచున్నారు కదా. మీ సహోదరులకు మాత్రము వందనము చేసిన ఎడల మీకు ఎక్కువ చేయుచున్నదేమి. అన్యజనులను అలాగ చేయుచున్నారు కదా. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణులుగా ఉండదు. హల్లెలూయా, హల్లెలూయా. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనక మీరును పరిపూర్ణులైంది. 7 సంఖ్య పరిపూర్ణమైన సంఖ్య, సంపూర్ణమైన సంఖ్య. 7 గురించి చెప్పాలంటే ఒక పెద్ద సబ్జెక్ట్ అవుతుంది, అంత దూరం వెళ్ళట్లేదు. కానీ యేసు ప్రభు ఏం చెప్తున్నాడంటే శత్రువుల సహితము మీరు ప్రార్థించండి, క్షమించండి. మనల్ని ప్రేమించిన వారిని మనం ప్రేమిస్తే అన్నిటికీ మనకి తేడా ఏంటి అని చెప్తున్నారు అన్నమాట. కాబట్టి అదొకటి మనం నేర్చుకుందాము. ఇంకొకటి యెషయా గ్రంథము 53వ అధ్యాయం 12వ వచనం. యెషయా 53:12. పాలు పంచి పెట్టగలరు. కన్నులతో కలిసి అతను పిల్లలతో భాగించుకొనను. ఏలి అనగా మరణము నొందినట్లు అతడు తన ప్రాణమును దారిపోసెను. అతిక్రమమును చేయు వారితో ఎంచబడిన వాడాయను. అనేకులు పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారి గురించి విజ్ఞాపన చేశాను. హల్లెలూయా. తిరుగుబాటు చేసిన వారి గురించి విజ్ఞాపన చేస్తున్న దేవుడు అన్నమాట. తిరుగుబాటు ఎవరెవరు చేశారంటే ఇందాక మనం చెప్పుకున్నట్లు అందరూ కేకలు వేశారు, వీళ్ళందరూ కేకలు వేశారు. ప్రధానులు, మరి శాస్త్రులు, పరిసయ్యులు, వీళ్ళందరూ కూడా ఇందాక చెప్పుకున్న లిస్ట్ అంతా ఇస్కరియోతు యూదా, వీళ్ళందరూ కూడా పిలాతు, వీళ్ళందరూ కూడా దేవుణ్ణి ఎంతగానో బాధించినట్లుగా తిరుగుబాటు చేసిన వారిగా ఉన్నట్లు. ఏలైనగా మరణం పొందినట్లుగా అతడు తన ప్రాణమును దారబోసెను. అతిక్రమం చేయవారిలో ఎంచబడిన వాడాయను. అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపన చేసెను. అతిక్రమం చేయవారిలో ఎంచబడిన వాడాయను. అటు ఇటు కూడా దొంగల మధ్య ఆయన ఉన్నట్లుగా మనం చూస్తున్నామండి. ఇలాగే ఇక్కడే మనం చదువుకున్నట్లుగా 52:12 చూడండి. 52:14. నిన్ను చూచి ఏ మనిషి రూపం కంటే అతని ముఖమును, నరరూపము కంటే అతని రూపమును చాలా వికారమని చాలా మంది ఎలాగ విమర్శించేదరో విస్మయముందిరో అలాగే అతడు అనేక జనములను చాలా నిన్ను చూసి ఏ మనిషి రూపము కంటే అతని ముఖమును, నర రూపము కంటే అతని రూపం చాలా వికారమని చాలామంది ఎలాగ విశ్రమందిరో అలాగే అతడు అనేక జన్మలను చిలకరించును. 13వ వచనము అక్కడే. ఆలకించిన నా సేవకుడు వివేకముగా ప్రవర్తించుచున్నాడు. అతడు హెచ్చింపబడి మహాగణుడుగా అతనికి స్వరూపమైన సొగసైనను లేదని 53 యెషయాలో మనం చూస్తున్నామండి. మనము అసలు చూడనల్లని వారిగా ఆయన చితకబడ్డబడినట్లుగా మనం చూస్తున్నామండి. అంత భయంకరమైన పరిస్థితుల్లో కూడా మొదటి 3 మాటలు మానవుల కోసం మాట్లాడిన మాటే అయితే తర్వాత ఉన్నటువంటి మాటలు దేవునికి ఆయనకి మధ్యలో మాట్లాడుతున్న మాటలుగా మనం చూస్తాము. 4వ వచనం నిశ్చయముగా 53:4 నిశ్చయముగా అతడు
మన రోగములను భరించడు, మన వ్యసనములను వహించను. అయినను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమనందిన వానిగాను మనం అతన్ని ఎంచితివి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషమును బట్టి నరుకొట్టబడెను. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకి స్వస్థత కలిగించిందండి. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత. మనది ఏ రోగమైనప్పటికీ దేవుని ప్రార్థించినప్పుడు, ఈ వాక్యం ఎత్తి ప్రార్థించినప్పుడు స్వస్థత కలిగినట్లుగా అనేకమైనటువంటి సాక్ష్యాలు మనము చూస్తున్నామండి. స్టెఫెన్ దగ్గరికి వచ్చినట్లయితే మనము ఒకసారి స్టెఫెన్ గురించి చదువుకున్నారండి. యాక్ట్స్ 7వ అధ్యాయము లాస్ట్ వచనం. అపోస్తుల కార్యాలు 7 లాస్ట్ ఏమంటున్నారు? హల్లెలూయా. అతడు మోకాళ్ళుని స్టెఫెను ఏం నేరం చేశాడండి? దేవుని గురించి చెప్తున్నాడు అంతే. ఆయన చేసిన నేరం ఒక్కటి కూడా లేదండి. చెప్పబొద్దనేసి ఆయన్ని రాళ్లతో కొట్టి ఎంత రౌద్రమైపోయారంటే 54వ వచనం మనం చూసినట్లయితే, వారి మాటలు విని కోపంతో మండిపడి అతన్ని చూసి పండ్లు కొరికిరి. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకున్నవాడు ఆకాశం వైపు తేరి చూసి దేవుని మహిమను, యేసు దేవుని కుడి పార్శ్వమందు నిలిచిగా చూశారండి. ఆకాశం తెరవబడ్డాయి, మనిషి కుమారుడు దేవుని కుడి పార్శ్వమందు నిలిచిగా చూసి నుంచున్నాడని చెప్పాను. అప్పుడు వారు పెద్ద కేక వేసి చెవులు మూసుకొని ఏకముగా అతని మీద పడ్డారండి. పట్టణపు వెలుపలికి అతన్ని వెళ్ళగొట్టి రాళ్ళు రువ్వి, మామూలుగా ఒకసారి వృద్ధి చేస్తే 1 నిమిషంలో చనిపోవచ్చు, ఏదైనా టాబ్లెట్స్ వేసుకుంటే 1 నిమిషంలో చనిపోవచ్చు. ఈ సిలువ శ్రమ కానీ, రాళ్ళు కొట్టి చంపడం కానీ ఎంత భయంకరమైనటువంటి శిక్ష అండి. ఇది భరించలేని శిక్ష అండి. అయితే రాళ్ళు రువ్వి ఎక్కడి వరకు? బయటికి వెళ్ళగొట్టి రాళ్ళు రువ్వి చంపరి. సాక్షులు ఎవరున్నారో చూడండి. సౌలు అని ఒక యవనని పాదముల యొక్క తమ వస్త్రములు పెట్టిరి. ప్రభువుని గురించి మొరపెట్టుచు, యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకోమని స్టెఫెను పలుకుచుండగా వారు అతన్ని రాళ్లతో కొట్టిరి. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? యేసు ప్రభు అయితే తండ్రి వీరిని క్షమించమని ఫస్ట్ ప్రార్థన చేశారు. ఈయన కూడా క్షమించమన్నాడు. కానీ ఫస్ట్ ఈయన ఏమని చేస్తున్నాడు? నా ఆత్మను చేర్చుకొను. ఫస్ట్ ఆత్మను చేర్చుకోమన్నాడు, తర్వాత క్షమించమన్నాడు. ఇలాగే జకర్యా అనేటువంటి ఒక ఆయన మంచి యాజకుడు అనమాట. మనం ఇదంతా నేను రిఫరెన్స్ చూపించడానికి సమయం లేదు, కానీ జకర్యా అనేటువంటి 2వ దినవృత్తాంతాల గ్రంథాల్లో ఉంటుంది. ఈ జకర్యా కాదు, చాలామంది 5 జకర్యాలు ఉన్నారు. అయితే ఆ జకర్యా గురించి నేను మాట్లాడుతున్నాను. ఆ యాజకుడు అయినటువంటి వాడు మీరు ఇలా చేయటం తప్పు అనే పాపాన్ని ఖండిస్తే ఆయన్ని కూడా పాత నిబంధన గ్రంథంలో రాళ్ళు రువ్వి చంపేశారు. రాళ్ళు రువ్వి చంపేసినప్పుడు అతను ఒక ప్రార్థన చేస్తాడు. ఏమని ప్రార్థన చేస్తాడంటే, దేవా వీళ్ళు చేస్తున్నది నువ్వే చూసుకో. అంటే అప్పటికి కృపాకాలం లేదు కదా. దేవా వీళ్ళు చేస్తున్నదేంటో నువ్వే చూసుకో అని ప్రార్థన చేస్తాడనమాట. అలాగా ఎంతోమంది ప్రార్థనలు ఉన్నాయండి. ఇంకొక మాట చెప్పేసి నేను ముగించేస్తాను, ఎక్కువ సమయం తీసుకొని. ఎందుకంటే నా తర్వాత చెప్పవలసిన వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి. 119వ కీర్తన 164వ వచనం కూడా ఒకసారి చూడండి. 119, 164. దావీదు 7 సార్లు ప్రార్థన చేస్తాడు. అక్కడ దావీదు 7 సార్లు ప్రార్థన చేస్తాడు. దావీదుకి దేవుడు అంటే ఎంత ఇష్టమో, అలాగే దేవుని కూడా దావీదు అంటే అంతే ఇష్టం. మరి మనము బట్టి దినములకు 7 మార్లు నేను నిన్ను స్తుతించుచున్నాను. చాలు. అయితే 7 మార్లు స్తుతించినట్లుగా చూస్తున్నాం. అంత పెద్ద రాజు అయ్యింది కూడా 7 మార్లు దేవుని స్తుతించినట్లుగా మనం చూస్తున్నామండి. మనకి ఈ యొక్క శ్రమల దినాల్లో అంటే ఈ 90 డేస్లో దేవునికి ఇంకా దగ్గరగా ఉండి 40 డేస్ ప్రార్థన చేసాం, కానీ మనం 7 సార్లు అయితే ప్రార్థన చేయలేకపోయాం.
దేవుని సన్నిధిలో కూర్చుని మరి అతను అంత పెద్ద పోస్ట్లో ఉన్నప్పటికీ 7 మార్లు ప్రార్థన చేశాడంటే దావీదుని చూసి మనం ఏం నేర్చుకొచ్చున్నాం? క్షమించే మనసు. దావీదు క్షమించాడు, యేసేపు క్షమించాడు. తర్వాత మనం చెప్పుకున్నట్లుగా అనేకులు క్షమించినట్లుగా మనం చూసాం. మనల్ని ఒక్క మాట అన్న వాళ్ళని మనం మాత్రం క్షమించలేకపోతున్నాం. గుర్చుపడాలి. దేవుని వాక్యం వినబడుతున్నప్పుడు గుర్చుపడాలండి. దేవుని వాక్యం వినబడుతున్నప్పుడు కదిలించబడాలి. పేతురు ఒకప్పుడు నువ్వెవరో నాకు తెలియదు అని చెప్పినటువంటి పేతురే తర్వాత అపోస్తుల కార్యాలు యేసు ప్రభు చనిపోయిన తర్వాత గొప్ప సేవ చేసినట్లుగా మనం చూస్తున్నాము. 2వ అధ్యాయము అపోస్తుల కార్యాలు 37వ వచనము. వారు ఈ మాటలు విని హృదయంలో నొచ్చుకొని అంటే పొడవబడని క్రింద చూస్తాం. సహోదరులారా, మేమేమి చేతమని పేతురును పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసము పొందుడి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుతారు. చాలమ్మ. ఏం చేయాలి మనము? పాప క్షమాపణ. ఇదొక్కటేనండి మనం చేయవలసింది. పాపాన్ని ఒప్పుకోవాలి. పాపాన్ని ఒప్పుకుంటే సరిపోదు, మళ్ళీ కొన్నిసార్లు రిపీట్ చేస్తూనే ఉంటాము. ఆ పాపాన్ని మనము రిపీట్ చేయకూడదు. ఒక మాట నేను నోట్ చేసుకున్నాను, అది చదువుతాను, ఒకసారి చూడండి. ఒకప్పుడు మనము సిన్నర్స్. ఏంటంటే ఒకప్పుడు మనము సిన్నర్స్. యేసు మన జీవితాన్ని మార్చిన టర్నర్. ఇప్పుడు ఆత్మీయ జీవితంలో రన్నర్. పరిగెట్టాలి దేవుని కొరకు. మనం పాపాన్ని గెలిస్తే మనము విన్నర్. పాపాన్ని గెలిస్తే మనం విన్నర్. పరలోకంలో ఉంది మనకి విన్నర్. బాగుంది కదండి. మళ్ళీ ఒకసారి మీరు గుర్తుపెట్టుకుంటారని ఇంకొకసారి చదువుతున్నాను. ఒకప్పుడు మనము సిన్నర్స్. యేసు మన జీవితం మార్చిన టర్నర్. ఇప్పుడు ఆత్మీయ జీవితంలో రన్నర్. పాపాన్ని గెలిస్తే నీవు విన్నర్. పరలోకంలో ఉంది నీకు విన్నర్. దేవుడి వాక్యమును దీవించును గాక.